ఓకే, సో టుడే టాపిక్ వచ్చేసి క్లాస్లో మనం ప్రిపోజిషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రిపోజిషన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్ అండ్ ప్రొనౌన్. సో అదొక మీనింగ్ వస్తుంది. సో ప్రిపోజిషన్స్ అంటే ఏంటంటే ఒక థింగ్ కానీ ఒక పర్సన్ గురించి కానీ సో వాటి యొక్క పొజిషన్ని చెప్తుంది, అంటే ఏ పొజిషన్లో ఉన్నారు. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ప్లేస్ ఆర్ డైరెక్షన్. సో ఇక్కడ ప్లేస్కి డైరెక్షన్కి తీసుకున్నాం. చూడండి, ఫస్ట్ కామన్గా యూజ్ చేసేవి ఇన్, ఎట్, ఆన్. సో ఈ మూడు కామన్గా యూజ్ చేస్తాం. ఫస్ట్ ఇవి తీసుకుందాం, తర్వాత ఇంకా కొన్ని ప్రిపోజిషన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ రాసినవి. సో చూడండి, ప్లేస్ ఆర్ డైరెక్షన్లో ఇన్, ఎట్, ఆన్. సో ఇన్ వచ్చేసి ద బుక్ ఈజ్ ఇన్ కబోర్డ్ అన్నాం. సో ఇన్ అంటే మీకు మనం ఏం చేస్తామంటే ఒక పిక్చర్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, ఇన్, ఎట్, ఆన్ ఎలా ఉంటుందంటే ఇన్ అంటే లోపల, ఓకే, ఎట్ అంటే దగ్గర, ఆన్ అంటే మీద. ఓకే, సో ఇక్కడ మీరు పిక్చర్ అబ్జర్వ్ చేస్తే ఓకే, సో ఇది ఇన్, ఇది ఆన్, ఇది ఎట్ దగ్గర. సో ఇన్ అంటే ద బుక్ ఈజ్ ఇన్ కబోర్డ్, కబోర్డ్లో ఉంది. హీ లివ్స్ ఇన్ యుఎస్ఏ, సో యుఎస్ఏలో ఉంటున్నాడు. సో ఎట్ చూడండి, హీ ఈజ్ లివింగ్ ఎట్ బ్రాడీపేట్. సో ఎట్ బ్రాడీపేట్ అన్నాడు, ఎట్ బ్రాడీపేట్ ఇన్ గుంటూరు అని అంటారు. ఓకే, అర్థమవుతుందా? సో డిఫరెన్స్ అది. ఐ ఆమ్ లివింగ్, సో ఇక్కడ మనం ఏరియా పేరు చెప్తాం, ఏరియా పేరు చెప్పి సో ఆ లొకేషన్ ఏంటో ఎగ్జాక్ట్గా లొకేషన్, అది ఏరియా అంటే స్ట్రీట్ కానీ అవి రాస్తాం. స్ట్రీట్ దగ్గర ఎట్ అంటాం. ఏదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా ఉంటే స్ట్రీట్ నేము, ఊరి పేరు చివరిలో రాస్తాం, అదే డిస్ట్రిక్ట్స్ కానీ గుంటూరు. సో సెకండ్ వన్ చూడండి, ఓపెన్స్ ద బుక్ అట్ పేజ్ 20. సో పేజ్ 20 ఓపెన్ చేయమన్నాడు, ఓపెన్స్ ద బుక్ అట్ పేజ్ 20. సో ఆన్ చూడండి, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, బుక్ అనేది టేబుల్ మీద ఉంది. లుక్స్ ద పిక్చర్ ఆన్ పేజ్ 10. సో ఇక్కడ చూడండి, ఇక్కడికి ద బుక్స్ ఓపెన్స్ ద బుక్స్ పేజ్ నెంబర్ 20. ఇక్కడ బుక్స్ ఓపెన్ చేయమన్నాడు, ఎక్కడ పేజ్ నెంబర్ 20 ఓపెన్ చేయమన్నాడు. పేజ్ నెంబర్ 10లో ఉన్న పిక్చర్ చూడమంటున్నాడు. ఓపెన్ చేయడానికి అందులో ఉన్న పిక్చర్ చెప్పడానికి డిఫరెన్స్ ఉంది. ఓకే, ఎట్ పేజ్ నెంబర్ 20 అండ్ లుక్స్ ద పిక్చర్ ఆన్ పేజ్ నెంబర్ 10. సో ఇన్ అనేది ఎట్, ఆన్, ప్లేస్ అండ్ డైరెక్షన్, ఒక ప్లేస్ గురించి కానీ ఒక డైరెక్షన్ గురించి కానీ. సో అదే వచ్చేసి ఇన్, ఆన్. సో ఇన్, ఆన్ మనం ఇక్కడ టైం గురించి మెన్షన్ చేస్తాం. టైం ఏంటంటే ఎట్ ఏంటంటే పర్టికులర్ టైం గురించి చెప్తాం. ఎట్ అంటే మీరు రైల్వే అనౌన్స్మెంట్లో కానీ సో మన బస్ అనౌన్స్మెంట్లో కానీ మన అనౌన్స్మెంట్స్ ఏమొస్తాయంటే ద ట్రైన్ అరైవ్ ఎట్ 6 PM, ద ట్రైన్ అరైవ్ ఎట్ 5:30 PM. ఎట్ అని యూజ్ చేస్తారు, పర్టికులర్ టైం అనమాట. పర్టికులర్ టైం అంటే 5 PM కానీ 5 PM అలా యూజ్ చేస్తాం ఎట్ టైం. సో నెక్స్ట్ వచ్చేసి ఆన్. ఆన్ వచ్చేసి డేస్ అండ్ డేట్స్, ఏదైనా డేస్ కానీ డేట్స్ గురించి కానీ చెప్పడానికి. నెక్స్ట్ ఇన్, మంత్స్ అండ్ ఇయర్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఎట్ అనేది పర్టికులర్ టైం అని చెప్పుకున్నాం కదా, at 5 PM, at 6:30, at 9 PM, at 10 AM అని చెప్తూ ఉంటాం టైం గురించి చెప్పడానికి పర్టికులర్గా. ఇప్పుడు ఆన్ వచ్చి డేస్ అండ్ డేట్స్. సో డేస్ అండ్ డేట్స్ అంటే ఏం చెప్తామంటే ఐ విల్ మీట్ యూ ఆన్ సండే, ఐ విల్ మీట్ యూ ఆన్ ట్యూస్డే అలా చెప్పాలి. ఓకే, సో ఇన్ వచ్చేసి మంత్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్పాము, హీ లివ్స్ ఇన్ యుఎస్ అన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ he was born in 2000. అర్థమైందా? ఇయర్స్ కానీ మంత్స్ కానీ ఇన్ జూలై 2000, ఇక్కడ 2000 ప్లేస్లో జూలై కానీ ఏదైనా మంత్ వచ్చినప్పుడు కానీ ఇయర్ వచ్చినప్పుడు కానీ ఇన్ రాస్తాం. ఓకే, సో ఇది ఇన్, ఎట్, ఆన్, ప్లేస్ అండ్ డైరెక్షన్ పైన. సో ఇది వచ్చేసి టైం వచ్చినప్పుడు చూడండి, ఇది క్లూజ్ అనమాట. ఎట్ వచ్చినప్పుడు పర్టికులర్ టైం, ఆన్ వచ్చినప్పుడు డేస్ అండ్ డేట్స్, ఇన్ వచ్చినప్పుడు మంత్స్ అండ్ ఇయర్స్. ఓకే, సో అలాగే మనకి ఇంకా చాలా ప్రిపోజిషన్స్ ఉన్నాయి.
అబౌవ్ అండ్ ఓవర్. చూడండి వీటికి డిఫరెన్స్. అబౌవ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద క్లాక్ ఈజ్ అబౌవ్ ద బ్లాక్ బోర్డ్ అన్నాం. అబౌవ్ ద బ్లాక్ బోర్డ్, దీనికి పైన ఉంటే అబౌవ్ ద బ్లాక్ బోర్డ్ అని అంటాం. అబౌవ్ ద బ్లాక్ బోర్డ్. సో ఇప్పుడు ఓవర్ ఉందనుకోండి, అబౌవ్కి ఒక డైరెక్షన్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆన్కి కొంచెం పైన అబౌవ్ వస్తుంది, అబౌవ్కి కొంచెం పైన డైరెక్షన్ ఉండదు. ఇప్పుడు అబౌవ్ అంటే ఏం చెప్పాలి, ద క్లాక్ ఈజ్ అబౌవ్ ద బ్లాక్ బోర్డ్ అన్నాం. ఓవర్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ ద బిల్డింగ్, డైరెక్షన్ ఉండదు ఓవర్కి. అర్థమైందా? సో అబౌవ్ అంటే ఒక డైరెక్షన్ ఉంటుంది ఒక చోట, అబౌవ్ ద బ్లాక్ బోర్డ్ అంటే బ్లాక్ బోర్డ్ మీద ఎక్కడో దుక్కుని ఉంటుంది. సో ఓవర్ అంటే మనకేంటి, బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ ద బిల్డింగ్ అని అంటాం. ఓకే, ఇప్పుడు బిట్వీన్ అండ్ అమౌంట్ చూడండి. బిట్వీన్ అంటే బిట్వీన్ టూ పీపుల్ మధ్య అని చెప్తాం. అంటే ఇప్పుడు ఎప్పుడైనా క్రికెట్ కామెంటరీ విన్నప్పుడు వాళ్ళిద్దరు రన్ చేస్తున్నారు అనుకోండి, ప్లేయర్స్, దే ఆర్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అంటారు. సో కామెంటరీలో ఉన్నప్పుడు చాలా వరకు మీకు మ్యాచ్ కంప్లీట్ అయ్యే వరకు ఆ టీం కానీ ఈ టీం కానీ కామెంటేటర్స్ మాట్లాడే వర్డ్ ఇది, బిట్వీన్ ద వికెట్స్. బిట్వీన్ అంటే రెండు, టూ థింగ్స్ వచ్చినప్పుడే మాట్లాడతాం. టూ థింగ్స్ కానీ 2 పర్సన్స్ అంటే. అమౌంట్ వచ్చింది అనుకోండి, మోర్ దాన్ 2. అమౌంట్ వస్తే మోర్ దాన్ 2, ఇది ఓన్లీ 2, ఇది మోర్ దాన్ 2. రెండు కన్నా ఎక్కువ చెప్పాలంటే అమౌంట్ యూస్ చేయాలి, రెండు గురించి చెప్పాలంటే బిట్వీన్ చెప్పాలి. ఓకే, నెక్స్ట్ అలాంగ్. అలాంగ్ చూడండి, అక్రాస్ చూడండి. అలాంగ్ అనుకోండి, వీఆర్ వాకింగ్ అలాంగ్ ద బీచ్ అన్నమాట. అంటే బీచ్ ఆ డైరెక్షన్లో వెళ్తున్నాం మనం, అలాంగ్ ద బీచ్. ఓకే, అక్రాస్ అనుకోండి, ఇదంటే స్ట్రైట్ పాత్. అలాంగ్ అంటే అలాంగ్ అన్న టువర్డ్స్ అన్న స్ట్రైట్ పాత్, టువర్డ్స్ కూడా ప్రిపోజిషన్. సో ఇప్పుడు అక్రాస్ ఉందనుకోండి, అక్రాస్ ఉంటే అడ్డంగా అని అంటాం. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సర్ ఆర్థర్ కాటన్ బిల్ట్ ఏ బ్రిడ్జ్ అక్రాస్ ద గోదావరి రివర్. అర్థమైందా? సో గోదావరికి రివర్కి అడ్డంగా సర్ ఆర్థర్ కాటన్ బ్రిడ్జ్ బిల్ట్ చేశారు అక్రాస్ ద గోదావరి రివర్. సో అలాంగ్ అక్రాస్ చెప్పాను కదా. ఇంకా మీకు చెప్పాలంటే 2 words అండ్ త్రో కూడా ప్రిపోజిషన్ ఉంటుంది. ఐ విల్ త్రో ఏ పేపర్ త్రో ద విండో. త్రో అంటే ద్వారా అని అర్థమైందా? ఐ విల్ త్రో ఏ పేపర్ త్రో ద విండో. నేను కిటికీ నుంచి ఒక పేపర్ వేసాను, త్రో అంటే. ఓకే, 2 words అన్నా అలాంగ్ అన్నా సేమ్ మీనింగ్ వస్తుంది. 2 words అంటే స్ట్రైట్ వే. ఓకే, ఇంకా మనకి ఆఫ్ వస్తుంది, ప్రిపోజిషన్ ఆఫ్. ఓఎఫ్ ఆఫ్ అంటే మనం కామన్గా ఏం యూస్ చేస్తాం, స్విచ్ ఆఫ్ ద లైట్. స్విచ్ ఆఫ్ అంటే క్లోజ్డ్ అంటే స్విచ్ ఆఫ్ అంటాం. స్విచ్ ఆఫ్ ద లైట్, స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్స్ అంటాం, క్లోజింగ్ అని. నెక్స్ట్ బై వస్తుంది. బై అనేది ప్రిపోజిషన్, విత్ అనేది ప్రిపోజిషన్. సో ఇక్కడ బై ఏంటంటే మనం బై అనేది కమ్యూనికేషన్ పరంగా యూస్ చేస్తాం. కమ్యూనికేషన్ అంట ట్రాన్స్పోర్ట్. సో ఇప్పుడు చూడండి, మనం స్కూల్కి వచ్చాను అనుకోండి, నేను స్కూల్కి బస్సులో వచ్చాను అంటాం. అంటే ఐ విల్ కమ్ టు స్కూల్ బై బస్ అన్నారు. అలాగే ఐ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ బై అన్ ఈమెయిల్, బై అన్ మెసేజ్, బై ఏ మెసేజ్. సో ఇదేంటి, కమ్యూనికేషన్ పరంగా యూస్ చేస్తాం. కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఒక బస్ కానీ ఒక ట్రైన్ కానీ అప్పుడు బై యూస్ చేయాలి, త్రో ద్వారా వస్తే. ఇప్పుడు విత్ అనుకోండి, విత్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పి, విత్ అంటే థింగ్స్కి యూస్ చేస్తాం, ఆబ్జెక్ట్స్కి. ఆబ్జెక్ట్స్ అంటే ఐ విల్ కట్ ద వెజిటబుల్స్ విత్ నైఫ్. ఓకే, సో అలాగా ఇది ఓన్లీ థింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్. ఇది కమ్యూనికేషన్ పరంగా. అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా యూస్ చేస్తాం. బై విత్ 2 words, ఆఫ్, ఇంకా అబౌవ్, ఓవర్, బిట్వీన్, అమాంగ్, అలాంగ్, అక్రాస్, ఇన్, ఆన్, ఎట్. సో దీస్ ఆర్ ద మెయిన్ prepositions we are using in our daily life. So ఇవి మీకు మెయిన్ prepositions. ఓకే.
సో మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఈ క్లాస్లో మనం వచ్చేసి ప్రిపోజిషన్స్ గురించి మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చూసాం. కొన్ని ప్రిపోజిషన్స్ ఏంటవి? ఇన్, ఆన్, ఎట్. సో ప్లేస్, డైరెక్షన్లో యూజ్ చేసాం. అలాగే ఇన్, ఆన్, ఎట్ టైంకి యూజ్ చేసాం. అలాగే ఇంకా కొన్ని ప్రిపోజిషన్స్ ఏంటంటే బై, విత్, బిట్వీన్, అమాంగ్, ఇంకా సో అక్రాస్, అలాంగ్, అబౌవ్, బిహైండ్. సో ఇలాంటివన్నీ మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్స్లో మనం ఫిల్ చేస్తే యూ గాట్ ఎ క్లియర్ ఐడియా. సో మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇలా మనం ఒక 10 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. సో ఈ 10లో చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ద ట్రైన్ స్టార్టెడ్ ఎగ్జాక్ట్లీ డాష్ 6 o'clock. 6 o'clock అని అన్నాడు. ఎగ్జాక్ట్లీ డాష్ 6 o'clock. సో మనకి ఇక్కడ కరెక్ట్గా టైం మెన్షన్ చేశారు పర్టికులర్గా. అంటే 6 o'clockకి ద ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ట్రైన్ కరెక్ట్గా 6కి స్టార్ట్ అవుతుంది. సో ఇలా క్లియర్గా 6 o'clock, 5 o'clock అండ్ 10 o'clock ఏ టైం ఏమి ఇచ్చినా సరే ఇక్కడ మీకు ఏమొస్తుందంటే ఎట్. ఓకే, సో ఇప్పుడు చూడండి సెకండ్ వన్, we open locks dash keys. కీస్ అనేది ఆబ్జెక్ట్, థింగ్స్. సో we open locks అన్నాడు. ఓపెన్ లాక్స్ విత్ కీస్. థర్డ్ వన్, మై ఫ్రెండ్ లివ్డ్ డాష్ ఢిల్లీ. లివ్డ్ ప్లేస్ వచ్చింది, ప్లేస్ కాబట్టి ఇన్. ఫోర్త్ వన్ చూడండి, ఇండియా గాట్ ఇండిపెండెన్స్ డాష్ 1947. 1947 అని ఈ ఇయర్ క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ఇయర్స్కి మంత్స్కి ఆన్ వస్తుందని చెప్పుకున్నాం. సో ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఆన్ 1947. ఫిఫ్త్ వన్ చూడండి, ద ప్రాబ్లమ్ ఈజ్ డాష్ యూ అండ్ మీ. సో దట్ ప్రాబ్లం ఎవరెవరికి? నీకు, నాకు. సో ఇద్దరి గురించి చెప్తున్నారు. ఇద్దరి గురించి అన్నప్పుడు మనం బిట్వీన్ అని చెప్పుకున్నాం. అర్థమైందా? సో ద ప్రాబ్లమ్ ఈజ్ బిట్వీన్ యూ అండ్ మీ, ఇద్దరి గురించి. సో నెక్స్ట్ వన్ చూడండి, యూనిటీ ఈజ్ ఇంపార్టెంట్ డాష్ పీపుల్. పీపుల్ అన్నారు. సో ఇక్కడ ఇద్దరి గురించి అయితే బిట్వీన్ అన్నాం. ఇప్పుడు పీపుల్ కాబట్టి మోర్ దాన్ 2 అంటే అమాంగ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి? యూనిటీ ఈజ్ ఇంపార్టెంట్ అమాంగ్ పీపుల్. ఏంటి? ప్రజల మధ్యన యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజలు అన్నారు, పీపుల్ అంటే మొత్తం చాలా మంది, మోర్ దాన్ 2 వస్తుంది, అందుకే అమాంగ్ రాసాం. సో ఇప్పుడు సెవెంత్ వన్ చూడండి, ఐ విల్ కాంటాక్ట్ దెమ్ డాష్ ఈమెయిల్. సో ఇక్కడ చూడండి, ఇది ఆబ్జెక్ట్, థింగ్స్, ఆబ్జెక్ట్ థింగ్స్ కాబట్టి విత్ యూస్ చేసాం. బై ఈమెయిల్. ఈమెయిల్ అంటే బై, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ గురించి. ఓకే, సో ఎయిత్ వన్ చూడండి, హీ గోస్ టు కాలేజ్ డాష్ ఫుట్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎయిత్ వన్ వచ్చేసి హీ గోస్ టు స్కూల్ డాష్ ఫుట్. డాష్ ఫుట్ అన్నాం, గోస్ టు స్కూల్ ఫుట్. ఇప్పుడు మనం ఏమనుకున్నాం? బై అయితే ఏంటి? ట్రాన్స్పోర్ట్, ఇన్ఫర్మేషన్. హీ గోస్ టు స్కూల్ ఆన్ ఫుట్. హీ కేమ్ హియర్ డాష్ కార్, థింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్. బై వస్తుందా లేకపోతే విత్ వస్తుందా? ట్రాన్స్పోర్ట్ కి, కమ్యూనికేషన్ కి బై అని చెప్పాం. బై ఈమెయిల్ అంటే కమ్యూనికేషన్. సో బై కార్. ద బాయ్ ఫెల్ డాష్ ఏ బైసికల్. ఇక్కడ ఓఎఫ్ ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్. సో సైకిల్ మించి పడిపోయాడు. ఓకే, సో 1 to 10 ఎగ్జాంపుల్స్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి పర్టికులర్ టైంకి ఏం చెప్పుకున్నాం? ఎట్ వస్తుంది. ఏదైనా థింగ్స్, ఆబ్జెక్ట్స్కి అయితే విత్ వస్తుంది. ఓకే, పర్టికులర్గా మీకు ఇయర్ కానీ మంత్స్ కానీ ఇస్తే ఆన్ వస్తుంది.
టూ పీపుల్ మధ్యన ఏదైనా చెప్తే మనకి ఇద్దరు అయితే బిట్వీన్ వస్తుంది, ఇద్దరి కన్నా ఎక్కువైతే అమౌంట్ వస్తుంది. అలాగే మనం బైకి విత్కి డిఫరెన్స్ ఏంటో చూసాం. బై అంటే కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్ట్, విత్ వచ్చేసి థింగ్స్. ఓకే, సో క్లియర్గా మనకి ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఎగ్జామ్లోని మీకు ఇలా బ్రాకెట్స్ ఇచ్చి ఆప్షన్స్ ఇస్తారు. సో we will choose the right one to fill the blanks. Okay right. సో ఇప్పుడు ప్రిపోజిషన్స్ లో మనం ఫస్ట్ ఒక 10 ఎగ్జాంపుల్స్ చూసాం. సో ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఇంకొక 10 ఎగ్జాంపుల్స్. సో చూడండి, he is walking dash the beach. నేను ఇక్కడ రాస్తాను, ఇక్కడ మీకు మనకేంటంటే ఇలా ఇస్తారు మీకు ఎగ్జామ్లో, అలాంగ్ అక్రాస్ అన్నాం అనుకున్నాం. he is walking dash the beach, along the beach. along అన్న టూ వర్డ్స్ అన్న సేమ్. సో ఆన్సర్ ఏమొస్తుందంటే along. టూ వర్డ్స్ అనుకోండి, టూ వర్డ్స్ అంటే టువర్డ్స్ ద బీచ్, అంటే బీచ్ గుండా. బీచ్ గుండా అంటే ఇప్పుడు మనం నడుస్తాం కదా, ఒడ్డున నడుస్తూ ఉంటాం బీచ్ ఒడ్డున. సో అది అలాంగ్ కానీ టూ వర్డ్స్ కానీ, అంటే బీచ్కి అది ఎంత వే ఉంటే మనం అలా నడవడానికి టువర్డ్స్ ద బీచ్ ఆర్ అలాంగ్ ద బీచ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ డాష్ ద బిల్డింగ్. ఏమొస్తుంది? సో బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ డాష్ ద బిల్డింగ్. మీకు సారీ, సో అక్రాస్ కాదు, మనకి ఇక్కడ అక్రాస్ బదులు ఓవర్. సో అబౌవ్ అంటే ఏమనుకున్నాం? అబౌవ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద క్లాక్ ఈజ్ అబౌవ్ ద బ్లాక్ బోర్డ్ అనుకున్నాం. ద క్లాక్ ఈజ్ అబౌవ్ ద బ్లాక్ బోర్డ్. సో అబౌవ్ కన్నా పైన, ఓవర్ అంటే అబౌవ్. ఇప్పుడు అబౌవ్ అంటే ఒక డైరెక్షన్ ఉంటుంది, అబౌవ్ ద బ్లాక్ బోర్డ్ అన్నా అంటే బ్లాక్ బోర్డ్ పైన ఎక్కడ దుక్కుని ఉంటుంది. సో ఓవర్కి డైరెక్షన్ ఉండదు, అబౌవ్ కన్నా పైన. కానీ ఒక పర్టికులర్ అని చెప్పలేము. చూడండి, ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ ద బిల్డింగ్. ఓవర్ ద బిల్డింగ్ అంటే బిల్డింగ్ చుట్టూరు ఉన్నాయని, బిల్డింగ్ వైపు మొత్తం ఉన్నాయని, ఒక డైరెక్షన్ ఉండదు. ఓకే, సో ఇప్పుడు థర్డ్ వన్ చూడండి, గాంధీజీ వాజ్ బోర్న్ డాష్ 1869. మీకు చెప్పాను ఇయర్స్ వచ్చినప్పుడు, ఇయర్స్ ఒకటి మంత్స్ ఒకటి వచ్చినప్పుడు మనం ఏం రాస్తాం? ఆన్. గాంధీజీ వాజ్ బోర్న్ ఆన్ 1869. సో మీకు ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే ఇన్ను ఆన్ ఇస్తారు. చాలా మంది మనం ఏం చేస్తామంటే ఇన్ పెట్టేస్తాం. అంటే ఏంటి, మనకు తెలుగులో ప్రకారం ఏంటంటే 1869లో గాంధీజీ పుట్టారు, 1869లో అనుకుంటాం. సో లో కాబట్టి ఇన్ పెట్టేస్తాం, ఆన్. మీకు అది క్లూ చెప్పాను, అర్థమైందా? సో ఆన్ వచ్చినప్పుడు క్లియర్గా ఇయర్ కానీ మంత్స్ కానీ ఇస్తే ఆన్ రాయాలి. డేట్స్ డే వచ్చినప్పుడు ఇన్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫోర్త్ వన్ చూడండి, హీ ప్రిఫర్స్ కాఫీ డాష్ టీ. TO2 వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ వన్, దే విల్ గో టు అమెరికా డాష్ ఎయిర్. ఇక్కడ ఎయిర్ అంటే ఫ్లైట్ అని. ఇక్కడ ఎయిర్ ఫర్ ఎగ్జాంపుల్ అదే కొన్ని నేమ్స్ ఉంటాయి కదా మనకి, ఫ్లైట్స్ నేమ్స్, ఎయిర్ ఇండియా అని, ఎయిర్ ఏషియా అని ఉంటాయి. నేను ఎయిర్ అని రాశాను. సో దే విల్ గో టు అమెరికా డాష్ ఎయిర్. ఇక్కడ ఎయిర్ అంటే ఏరోప్లేన్ అనుకోండి. సో ఇప్పుడు ఏమొస్తుంది? ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్కి ఏం యూజ్ చేస్తామని చెప్పాను, బై. అదే థింగ్స్ ఆబ్జెక్ట్స్కి విత్. సర్ ఆర్థర్ కాటన్ బిల్ట్ ఏ బ్రిడ్జ్ డాష్ ద గోదావరి రివర్. ఇది అక్రాస్. అక్రాస్ అంటే అడ్డంగా వస్తుంది. ఓకే, మై హౌస్ ఈజ్ డాష్ ద టెంపుల్. ఇప్పుడు కొంతమంది అడ్రస్ అడిగినప్పుడు ఆ టెంపుల్ దగ్గర, ఆ టెంపుల్ వెనకే మా ఇల్లు అని చెప్తూ ఉంటాం. ద హౌస్ ఈజ్ బిహైండ్. బిహైండ్ అంటే మీనింగ్ ఏంటి తెలుగులో? బిహైండ్ అంటే
వెనక అని వస్తుంది. బిసైడ్స్ అంటే పక్కన, ఓకే. అండర్ అంటే కింద, ఓకే. సో ఇప్పుడు నేను చెప్పినవి కూడా ప్రిపోజిషన్స్ ఏంటి, బిహైండ్, అండర్, బిసైడ్, ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద మిమ్మల్ని అడిగేవి ఏంటంటే ఆన్, అలాంగ్, అక్రాస్, బై, మోస్ట్ ఇవే అడుగుతారు. ఇన్, ఎట్, ఆన్, బై, విత్, బిట్వీన్, అమౌంట్. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ 8th వన్, he has been writing that book dash 2017. ఇక్కడ మీ సార్ చెప్పారు కదా 2017 ఇయర్ వచ్చేసింది, ఇంకెక్కడ ఆన్ పెట్టి రాస్తే సరిపోద్ది అని అంటారు. సో ఇక్కడ ఏంటంటే he has been writing that book dash 2017. సో ఇక్కడ ఒక మీకు చిన్న క్లూ చెప్తాను చూడండి. ఇక్కడ సిన్స్, ఫర్, సో ఇవి కూడా ప్రిపోజిషన్స్. సిన్స్, ఫర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే సిన్స్ వచ్చేసి పాయింట్ ఆఫ్ టైం. సో మనకి పాయింట్ ఆఫ్ టైమ్ సిన్స్ యూజ్ చేస్తాం, పీరియడ్ ఆఫ్ టైంలో ఫర్ యూజ్ చేస్తాం. సరే ఇది పాయింట్ ఆఫ్ టైమ్, పీరియడ్ ఆఫ్ టైం అంటున్నారు కదా, మరి పాయింట్ ఆఫ్ టైం అంటే ఏంటి, పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటి? పాయింట్ ఆఫ్ టైం అంటే ఏదైనా వర్క్ స్టార్ట్ చేసామనుకోండి, ఎక్సెప్ట్ ఇది, ఇవి మానేయండి, అర్థమవుతుందా? సో ఇవి మీకు క్లియర్గా తెలుస్తాయి. హీ వాజ్ బోర్న్ ఆన్, ఒక ఇయర్ ఒక మంత్ చెప్పారు కాబట్టి ఆన్ పెడతారు. ఇక్కడ వర్క్ చేస్తున్నాడు, హీ హ్యాస్ బీన్ రైటింగ్ దట్ బుక్ డాష్ 2017, ఒక బుక్ రాస్తూ ఉన్నాడు. సో పాయింట్ ఆఫ్ టైం అంటే పర్టికులర్గా ఒక ఇయర్ కానీ ఒక మంత్ కానీ మెన్షన్ చేస్తే అప్పుడు సిన్స్ రాయాలి, ఈ బ్లాక్. ఫర్ అనుకోండి, ఇప్పుడు ఇక్కడ 2010 రాశాను, 2010 అని చెప్తాం. ఇప్పుడు కొంతమంది ఏదైనా అడిగారు అనుకోండి, మనం ఏం చెప్తాం, ఏమన్నా క్లియర్గా తెలియదండి, 2 నెలల్లో లేకపోతే సంవత్సరం అవుతుందని చెప్తాం. అది పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైంలో తెలియదు, 1 మంత్ అని చెప్పొచ్చు, 2 అవర్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే 2 అవర్స్ అని చెప్పాం కదా, ఇక్కడ ఏంటంటే 2 o'clock అని చెప్తాం. నువ్వు ఎప్పటి నుంచి చదువుతున్నావు అంటే నేను 2 నుంచి చదువుతున్నాను. ఎక్కడేంటి, నేను 2 గంటల నుంచి చదువుతున్నాను. 2 నుంచి 2 గంటలకి తేడా ఉందా లేదా? 2 అంటే వాడు నీకు టైం చెప్తున్నాడు, 2 గంటలు అంటే నీకు టైం చెప్పట్లేదు. క్లియర్గా టైం కానీ ఇయర్ కానీ చెప్తే సిన్స్ రాస్తాం. ఇక్కడ ఇయర్ చెప్పేశాడు, 2017 నుంచి రాస్తూ ఉన్నాడు, సో సిన్స్. అదే ఒక 4 years లేకపోతే ఒక 3 years అని రాశాడు అనుకోండి, అప్పుడు ఫర్ రాస్తాం. అర్థమైందా? సిన్స్కి ఫర్కి, సిన్స్ వచ్చి పాయింట్ ఆఫ్ టైం, ఫర్ వచ్చి పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, సిన్స్ ఫర్ కూడా ప్రిపోజిషన్స్. ఓకే, 9th వన్ చూడండి, we could reach our college dash this way. this way అన్నా. You must concentrate dash your studies. నీ చదువు మీద దృష్టి పెట్టి ఉంటాం, చదువు మీద. రైట్, యూ మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. ఆన్ ఇది బై ఎందుకు వచ్చింది, ఆన్ ద దిస్ వే అన్నాడు. దిస్ వే అంటే అది ట్రాన్స్పోర్ట్ కింద వస్తుంది. ఓకే, సో మీకు మోస్ట్ అడిగేవి ఏంటంటే ప్రిపోజిషన్స్ లో చెప్తాను చూడండి. ఇన్, ఆన్, ఎట్, సిన్స్, ఫర్, బై, విత్, నెక్స్ట్ బిట్వీన్, అమౌంట్, ఓకే, అబౌవ్ అండ్ అక్రాస్. సో ఇవి మీకు కామన్ గా అడిగేవి, మిగిలినవన్నీ రేర్ గా అడుగుతారు. ఏంటి రేర్ గా అడిగేవి? బిహైండ్, టు ఒకటి, ఓకే. సో ఇవి మీకు ప్రిపోజిషన్స్ టాపిక్. Okay, I hope you understand. Thank you.